చేస్తున్నావు శివ? ఇదే మన మటక, ఇందులోనే చికెన్ వండుతాం. ఓకే, కుండలో చికెన్. ఎస్, వెయిట్ చేస్తాను, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, రండి రండి. ఓకే, చూస్తున్నా. అమ్మో అమ్మో అమ్మో, ఏంటిది ఇంత పోసు? ఆయిల్లో చికెనా, చికెన్లో ఆయిలా? టేస్ట్ కావాలంటే ఈ మాత్రం ఆయిల్ వేయాలి. ఆ తర్వాత మేము ఎలా అవ్వాలి? నాలాగా అవ్వాలి. నూనె వేసిన వెంటనే చీదూరు చికెన్ అందులో కాలిపోద్ది. అది అందరికీ తెలుసండి మాస్టరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అంట చికెన్ని మ్యారినేట్ చేసి అందులోనే ఎండుమిరపకాయలు ఇంకా సరసో ఆయిల్ కూడా వేసేయాలంట. ఇప్పుడు మా ఆయన కలుపుతారు, చూపిస్తా. అలా కలుపుకోవాలా శివ? ఇలా కలుపు. నా చేయి ఇలా పెద్దది కాబట్టి దూడడం కష్టం అవుతుంది. మీరు కొంచెం పెద్ద గిన్నెలో వేసి కలుపుకోండి. ఓకే అండి. ఇదిగో చూడండి, ఇలా కలుపుతున్నారు. బాగా కలుపుకొని కాసేపు ఉంచుకోవాలా? ఎంతసేపు ఉంచాలి? ఇలా మినిమం 1 అవర్ మ్యారినేట్ అయితే చేయాలి. 1 అవరా? మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ సంగతి ఏమో కానీ భయం వేస్తుంది ఫస్ట్. చూసారా ఎంత బాగుందో? నేను చేశాను, నేను 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 చేశాను. అది మ్యారినేటే కదా, ఏదో చికెన్ కర్రీ చేస్తున్నట్టు ఎందుకు అంత బిల్డప్? మ్యారినేట్ కూడా నేనే చేశాను. సరే సార్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది మ్యారినేషన్ అయిన తర్వాత. అంటే ఇంకా 1 అవర్ మ్యారినేట్ అవ్వాలి. కలుపుకున్నారనమాట. సో మనం గంట తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్. ఎప్పుడైతే మ్యారినేషన్ అయిపోయిందండి, ఎలా ఉందో చూడండి. రండి 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 రండి. ఓకే, సూపర్ కదా? మ్యారినేషన్కే సూపరా సార్? ఇప్పుడు మట్కాలో చికెన్ వేస్తాం. రండి. ఓకే, వేస్తున్నారు. మట్కా వేడి చేసాము లైట్ గా. ఇప్పుడు చికెన్ వేసేయడమే, అంతే. ఓకే, చూడండి చూడండి చూడండి. చూపించండి మాస్టర్. పెద్ద వంట షాప్లో ఫీల్ అయిపోతారండి మా హస్బెండ్. చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ లాస్ట్లో చెప్తా. ఇలా మట్కాలో వేసేసి ఉంచేయడమేనా? లో ఫ్లేమ్ పెట్టండి. ఓకే, మట్కాలో వేస్తాం కదా, ఓ మినిట్స్ కలపాలి దీన్ని మనం. అంటే 5 minutes అలా వేపుకోవాలా? అవును. ఓకే. ఇందులో మీరు పొటాటో కూడా వేస్తున్నారా? అవునవును, పొటాటో మంచి టేస్ట్. అవునా? మన ఆంధ్ర వాళ్ళు వేయరు కానీ బెంగాలీ వాళ్ళు, ఒడియా వాళ్ళు వేస్తారు. పెద్ద పెద్ద ముక్కలండి. ఓకే, చికెన్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. చూడ్డానికి చాలా బాగుంది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ బాగానే చేశారేమో మా హస్బెండ్ అనిపిస్తుంది. టేస్ట్ చూసి చెప్తా మీకు. శివ, ఎలా ఉంది చికెన్ కర్రీ? ఏం చేశాను అనుకుంటుంది, సూపర్ ఉంటుంది. కానీ నిజంగానే టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. మా హస్బెండ్ చేశారు కదా, కొంచెం భయపడ్డాను ఎలా ఉంటుందో అని. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ అండి అందరికీ ఒకటే రిక్వెస్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.